నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు। తొలుత విఘ్నేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఈవో ప్రధాన అర్చకులు స్వాగతం పలికి అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు। దేవస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ జిల్లా కలెక్టర్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు। అనంతరం ఆశీర్వచన మండపం నందు దేవస్థానం అర్చకులు ఆధ్వర్యంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు। బిడ్డకి జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదని వారి ఆరోగ్య అవసరాలపై స్త్రీ శిశు సంక్షేమం వైద్య శాఖల నిరంతర పర్యవేక్షణ ఎంతైనా అవసరమని జిల్లా కలెక్టర్ అన్నారు। బుధవారం భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనం నందు కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి గర్భిణీ స్త్రీల నమోదు టీకాలు వేయించడం పోషకాహార లోపంతో ఎంతమంది పిల్లలు ఉన్నారని గుర్తించడం వారికి ఏ లోపాలు ఉన్నాయి వైద్యపరంగా పరీక్షలు నిర్వహించడం వారికి అవసరమైన పోషకాహారం అందించడం పాఠశాల విద్యార్థులకు ఆర్బీఎస్కే వైద్య పరీక్షలు ఎస్టీసీ సర్వేలో దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వారిని గుర్తించడం ప్రాథమిక హెల్త్ కమ్యూనిటీ సెంటర్లకు మంజూరైన నిధులను మౌలిక సదుపాయాల కొరకు వినియోగించడం దోమల వలన వచ్చే అంటువ్యాధులు బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం తదితర అంశాలు ఆయా శాఖల లక్ష్యాలు లోటుపాట్లపై సుదీర్ఘంగా సమీక్ష చేశారు। చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిల్లలు తెలిసినప్పుడు అది 30% ఎడ్యుకేషన్ కూడా తీసుకున్న అందరూ చేసి ఇంప్రూవ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను। ఇప్పుడు సంబంధం వెళ్ళినప్పుడు మీరు ఆ యొక్క ప్రెగ్నెన్సీ ఉన్న మదర్ని మీరు ఫాలోఅప్ చేసుకోవాలండి। ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి। అట్లనే చాలా అసలు చూస్తే వాళ్ళకు ఉన్న ఒక పెద్ద ఇష్యూ అప్పుడే బయటపడడం జరిగింది। లంగ్స్ సంబంధించి కానీ కేవలం పాలకులుగానే కాకుండా సేవకులుగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తణుకు ఎమ్మెల్యే ఆదిమిల్లి రాధాకృష్ణ అన్నారు। తణుకు బార్ అసోసియేషన్ భవనం అదనపు అంతస్తు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు। గురువారం తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాద గుమస్తాలతో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు। ఒకవైపు అమరావతి నిర్మాణంతో పాటు మరోవైపు పోలవరం నిర్మాణం చేపడుతూ వాటిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎంతో చేస్తోందని 2027 నాటికి పోలవరం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు। తణుకు పట్టణంలో ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రత్యామ్నాయ రోడ్ల అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అందువల్ల ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు। బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో పాటు న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు। ఈరోజు చాలా సంతోషం ఈ సమావేశానికి మీ సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా ఇక్కడ ఇంత సమయాన్ని మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుంది। ఈ 8 నెలల్లోనూ కూడా అనేక మార్పులకి శ్రీకారం చుట్టి గతంలో నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మరలా పునర్నిర్మిస్తూ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది। ఈరోజు రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ఒక
టైం బౌండ్ ఏర్పరచుకుని వాటిని పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు శాసనసభ్యునిగా నన్ను కూడా ఈ నియోజకవర్గం నుంచి పెద్ద మెజారిటీతో మీరందరూ కూడా శాసనసభకు పంపించడం, మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము పాలకులుగానే కాకుండా మీ సేవకులుగా ఉంటాం. మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చానో దానికి అనుగుణంగా బార్ అసోసియేషన్ బిల్డింగ్ ఎడిషనల్ ఫ్లోర్కి త్వరలోనే ఆ నిధులు కూడా ఎంపీ గారి నిధులతో పనులు కూడా ప్రారంభించడం కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా అయితే ప్రస్తావించారో వాటిని కూడా అసెంబ్లీ సాక్షిగా రేపు సభ దృష్టికి తీసుకెళ్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కారాబత్తుల రాజశేఖర్ గారు ఈరోజు ఒక మంచి వ్యక్తి, ఒక నిగర్వి, ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకి రిప్రజెంటేటివ్గా ఉంటే అన్ని విధాలుగాను కూడా మన సమస్యలు కూడా ఈరోజు మండలిలో లేవనెత్తే విధంగా ఆయన ముందుకు వెళ్తారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తణుకు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యం, ఆయా సంస్థల్లో పనిచేసే టీచర్స్ తో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూటమి అభ్యర్థుల పేరాబత్తుల రాజశేఖరంని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ 8 నెలల కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని, ముఖ్యంగా రాజధాని పనులను పునఃప్రారంభించే విధంగా ఇప్పటికే దాదాపు 45,000 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తి చేసి ఎలక్షన్ కోడ్ అయిన తరువాత వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటుందని, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి మోడీ సాయంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని ఒక క్రమపద్ధతిలో పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ సంస్థల డైరెక్టర్లు, ఆయా కాలేజీ సంస్థల్లో పనిచేసే గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థకి కొత్తగా జవసత్వాల్ని ఈరోజు తీసుకొస్తున్నటువంటి మంత్రివర్యులు లోకేష్ గారు. స్కూల్ వ్యవస్థలో, కాలేజ్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను ఈరోజు అధిగమించే విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో దానికి అనుగుణంగా లోకేష్ గారు ప్రతిస్పందించి దానికి వెంటనే అమలు రూపంలో ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాజా గారు నేను ఎమ్మెల్యే ఎన్నికైన మొదట్లోనే నా దృష్టికి తీసుకొస్తే మీరు ఫైర్ పర్మిషన్ దాన్ని కూడా, అలాగే రెన్యువల్ పర్మిషన్ కూడా ఆ రోజు లోకేష్ గారి దృష్టికి గత అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా తీసుకెళ్ళడం జరిగింది. సేంద్రియ ఎరువులతో పండించే ఆహార పదార్థాలను తణుకు పట్టణంలో ప్రారంభించామని షాపు యజమాని సూరిపండు బుధవారం తెలిపారు. సురభి గో సేవా సమితి ఆధ్వర్యంలో తణుకు సూర్యాలయం వీధిలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, గో సంబంధిత వస్తు విక్రయాలు ప్రారంభించారు. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే సేంద్రియ పద్ధతుల్లో ఆహార పదార్థాలను విక్రయిస్తున్నామని అన్నారు. చూపించండి. ఏదో ఒకటి తెలుసు కాదు తెచ్చుకున్నారా? నెక్స్ట్ టైం సంచి తెచ్చేసుకోండి సార్. ఐదు ఐటమ్స్ వస్తాయండి. అందరూ పెట్టేసుకుంటాం. మీ గంటలు కూడా ఉన్నాయి.
తీసుకుందాం మీకు. షాప్లో ఉన్నాను సార్. తణుకు సూర్యాలయం వీధిలో సురభి గోసేవ మనకు ఏదైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన కూరగాయలు, ఆర్గానిక్ వస్తువులు, ఎద్దు గానుగ నూనెలు, స్వచ్ఛమైన వెన్న, నెయ్యి, పాలు, అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, అంటే మనం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడటం వల్ల గోరక్షణలో మన భాగస్వాములు అవుతాయని ఈ షాప్ పెట్టడం జరిగింది. మనందరికీ ఆరోగ్యం కావాలంటే ఖచ్చితమైన ఈ కూరగాయలు రుచి చూస్తే తెలుస్తుంది. కంటితో వేరు, తినటం వేరు. ప్రకృతి వ్యవసాయంతో పండిన కూరగాయలు మనకి రుచిగా ఉంటాయి, అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. సేంద్రియ పసుపు, అలాగా కారం, మిర్చి అన్నీ దొరుకుతాయమ్మా. జై గోమాత అండి. నమస్తే అండి. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో శశి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తణుకు విద్యార్థిని సాయి జ్యోతి కాలేజ్ ఫీజు నిమిత్తం చిట్టూరు సుజాత ఆర్థిక సహకారంతో 10,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో శాంతి ర్యాలీ చైర్మన్ గెమ్ని రాంబాబు, మండలి చైర్మన్ మస్తాన్ రావు, బాబీ, కార్యదర్శి, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా, ఎన్డీఏ కూటమి తరపున నామినేషన్ వేసిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ బీజేపీ తణుకు పట్టణ నాయకులు స్థానిక చిట్టూరు ఇంద్రయ్య కాలేజ్ ఆవరణలో వాకర్స్ను కలిసి ప్రచారం నిర్వహించారు. బీజేపీ తణుకు పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, ఉపాధ్యక్షుడు రాసాబత్తుల అనుకుమార్లు ప్రచారంలో పాల్గొని పట్టభద్రులను కలిసి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తమ ఓట్లను కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు వేయాలని కోరారు. పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి రాజశేఖర్ అని, అంకిత భావంతో, సేవాభావంతో పనిచేసే ఆయనకు ఓటు వేయాలని కోరారు. తణుకు భాష్యం పాఠశాలకు విద్యార్థులు జీకే సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనపరిచినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఏ శ్రీమన్నారాయణ తెలిపారు. ఇంజనీర్ సిండికేట్స్ నోబెల్ మైండ్స్ వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో 7th క్లాస్ కు చెందిన కె ధీరశ్రీ విష్ణు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానము, 9వ తరగతికి చెందిన విద్యార్థి పి లాస్యప్రియ ద్వితీయ స్థానము, 6వ తరగతి విద్యార్థి కె మోక్షిత్ సాయి తృతీయ స్థానం పొంది టేబుల్ ఫ్యాన్, కేటిల్, గోల్డ్ మెడల్స్ పొందినట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు వివిధ బహుమతులు పొందారని ప్రిన్సిపల్ తో పాటు వైస్ ప్రిన్సిపల్ బివి పాండురంగారావు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. తణుకు పట్టణంలో సోలార్ పలకను అమర్చుకోవడం కోసం వేల్పూర్ రోడ్లో గల సబ్ స్టేషన్ లో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్టు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000 ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, సోలార్ పలకలు అమర్చుకునేవారు విద్యుత్ ఏఈ లేదా డిఏఎల్ ను కూడా కలుసుకుని వివరాలు తెలుసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఉమ్మడి గోదావరి జిల్లా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. బుధవారం ఉండి డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయిలచ్చిరాజు ఇంటి వద్ద నుంచి ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో పేరాబత్తుల రాజశేఖర్, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, కనుమూరి భరత్తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు నాయుడు డిఎస్సిపై మొదటి సంతకం చేశారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆలస్యమైందని, మార్చి మొదటి వారంలో డిఎస్సి అభ్యర్థులకు తీపి కబురు అందుతుందని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఐటీ మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్నారని, తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని అన్నారు. మేధావులైన పట్టభద్రులందరూ తమకు మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఉండే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ కార్యాలయము, మండల తహసీల్దార్ కార్యాలయము తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు కరిమెరక నాగరాజు, జనసేన మండలాధ్యక్షులు వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలోని జిరాయితీ భూములను ఆక్వా సాగు చేసుకునేందుకు రైతుల నుంచి స్పెషల్ ఎఫ్ఎస్ఓ ఎన్ శ్రీనివాస్ నగదు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ అధికారిని మోహిని విజయలక్ష్మి నిడబర్రు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతు పోలయ్య నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు తన వద్ద శ్రీనివాస్ బాబు 40,000 రూపాయలు లంచం తీసుకున్నారని, అందుకు తగిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని పోలయ్య తెలిపారు. దీనిపై విచారణాధికారిని స్పందిస్తూ లంచంగా తీసుకోలేదని, అప్పుగా నగదు తీసుకున్నట్లు శ్రీనివాస్ బాబు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా విచారణ ఇచ్చారని తెలిపారు. దీంతో పోలయ్య అవినీతి అధికారికి మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
ఎంక్వైరీ జరిగే సమయంలో కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పోలయ్య నుంచి ఫిర్యాదు తీసుకుని ఎంక్వైరీ ముగించిన ఫారెస్ట్ అధికారులు అసలు రైతు దగ్గర ప్రభుత్వ ఉద్యోగి అప్పు తీసుకోవడం ఏమిటి అనేది ప్రశ్నార్థకం. ఫోన్ పే వీడియోలు ఆధారాలు ఉన్నాయి అంటూ రైతు పోలయ్య ఆవేదన. న్యాయం జరిగేలా పక్షపాతం లేకుండా విచారణ చేయాలని రైతు పోలయ్య డిమాండ్ చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.